ఓ తెలంగాణ వాసులారా, ఎందుకు ఈ బాధ నాకు అర్థం అవ్వట్లేదు. ఒక సినిమా ఆంధ్రావాలా అని ఆనాటి 90స్లో మనందరం కలిసి ఉన్నాం కదా, ఆ నేపథ్యంలో తీస్తే నీకు ఆంధ్రావాలా అని చేస్తే నీకు బాధ ఏంటి? 3 అడుగుల్లో ఒక బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడితే ఎందుకు ఆ బాధ ఏంటి? నీకు ఆ బాధ ఆంధ్రావాలా అంటే నీకు ఒకటి గుర్తుపెట్టుకోవట్లో, ఒక ఆంధ్రావాడు పుట్ట శ్రీరాములు 58 రోజులు ఆకలితో శ్రమిస్తే కానీ ఈ ఆంధ్రప్రదేశ్, అదే ఈ తెలంగాణ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాలేదు. ఆకలితో అలమడించి 58 రోజులు ఆమరణ చేసి చచ్చిపోయి ముక్కులోంచి చెవుల్లోంచి పురుగుల కారి మరి ఆయన ఒక ఆంధ్రాన్ని తెచ్చి ఇచ్చిన సంగతి మీరు మర్చిపోతున్నారు. ఏమైంది? మేము ఒక తల్లికి పుట్టిన ఒక ట్విన్స్ లాంటి వాళ్ళవి, ఒక తల్లికి పుట్టిన ట్విన్స్ లాంటి వాళ్ళవి. మనం ఎందుకు విడిపోయామో 2 రాష్ట్రాలుగా? మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి విడిపోయాం తప్ప కుల మత వర్ణ ఆ విభేదాలతో మనం విడిపోలేదే. మన రాష్ట్రం, మనకు వచ్చే ఫండ్స్, మన రాష్ట్రం కేంద్రం నుంచి వచ్చే ఫండ్స్ని పర్ఫెక్ట్గా యూటిలైజ్ అవ్వాలని చెప్పి మనము వేరే రాష్ట్రాలకు విడిపోయాం తప్ప వేరే భేదాల మీదది. ఎందుకు ఈ భేదాలు తీసుకొస్తున్నారు మీరు? మనం అంతా ఒకటి, ఒక తల్లికి పుట్టిన 2 ట్విన్స్ లాంటి వాళ్ళం మనం. అర్థమైందా? ఒక బాహుబలి సినిమాలో ఎక్కడ బయటకు వచ్చి ఒక షెల్టర్లో ఉండే లాంటి వాళ్ళు మేము ఆంధ్ర వాళ్ళం. మా ట్యాక్సెస్, మా బలము, మా అన్నీ తీసుకొచ్చి హైదరాబాదులో పెట్టామే. మనము డబ్బుని ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని మేము ఏ రోజు ఆలోచించలేదు. సో మళ్ళీ ఆ బాహుబలిలాగా మళ్ళీ ఒక చిన్న పాక కట్టుకొని మళ్ళీ జీవనం సాగిస్తున్నాం. ఇక్కడున్న వాళ్ళు, రాజకీయ నాయకులు అందరూ రాష్ట్రానికి ఏ పార్టీ అయినప్పటికీ ఈ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడానికి కృషి చేసిన వాళ్ళే. అందులో అప్పుడు ఎవరైతే అభివృద్ధి చెందించిన ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్నారో, అదే చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన మళ్ళీ తీసుకోగలుగుతాడు. ఏదైనా సరే మనమందరం ఒక తల్లికి పుట్టిన ట్విన్స్ లాంటారు. అంతేగాని మన రాష్ట్రాన్ని అభివృద్ధి చెందుకోవడానికి కోసం మనం విడిపోయాం తప్ప వేరే ఆలోచన అయితే మనకి లేదు. అది గుర్తుపెట్టుకోండి. అక్కడ ఏం జరిగినా ఆంధ్రావాలా అని పేరు పెడితే, సినిమాకి పేరు పెడితే ఎందుకు అటాయించడం? 3 అడుగుల్లో ఒక విగ్రహాన్ని పెడితే బాలసుబ్రహ్మణ్యం మీకు ఎందుకు బాధ అర్థం అవ్వట్లేదు? ఇది కరెక్ట్ కాదు బాస్, అర్థం చేసుకోండి. గోట్ ద పాయింట్. బాయ్.